ఆరాధధైర్యమైనటువంటి యేసుక్రీస్తు వారిని స్తుతించటం మనకెంతో మేలు, మనకెంతో ధన్యత. మనమందరం ఇప్పుడు క్రిస్మస్ వేడుకలకు దగ్గరగా ఉన్నాం. క్రిస్మస్ అనగా మనందరికీ తెలుసు కదా, క్రీస్తుని ఆరాధించుట, ఆయన ఆరాధించుట, ఆయన స్తుతించుట, అనేకమైనటువంటి పండగ వేడుకల్లో ఉన్నాము. వస్త్రాలు ధరించటంలో కానీ, పిండి వంటల్లో కానీ, తర్వాత స్క్రిట్ వేయటంలో కానీ అందరూ కూడా చాలా రకాలుగా బిజీగా ఉంటాం. కానీ మనము ఎలాంటి వస్త్రాలు ధరించాలి, మన స్వరూపాలు ఎలా ఉన్నాయి, మనం ఒకసారి పరీక్షించుకుందాం. పౌలు ఎఫెస్సి పత్రికలో రాస్తూ ఎఫెస్సి 4:15 ఏమంటారు ఒకసారి చూడండి. ప్రేమ కలిగి సత్యము చూడడం ఒకసారి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. మనం అన్ని విషయాలలో ఎదగాలి. ఎవరి వలె అనండి? క్రీస్తు వలె ఉండాలి. ఇంకోసారి అంటారు కదా, క్రీస్తు కలిగిన ఈ మనసు కలిగి ఉండుడని. మనం ఎన్ని చేసినా కానీ, ఏం చేసినా కానీ క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలి. ప్రేమ కలిగి సత్యముతో అనేకులను ఆయన వద్దకు తీసుకురావాలి. ఈ క్రిస్మస్ వేడుకలు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలని, ఇంకా ఎక్కువగా చేయాలని మనం ఆశపడతాం. కానీ అది కాదు. క్రీస్తునందు మనం ఎలాంటి స్వరూపము కలిగి ఉన్నాం, ఏ విధంగా ఎదుగుతున్నాం. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ఇంకా అధికముగా వాక్యం చదివామా, అధికముగా ప్రయాసపడి ఆయన వాక్యం ఎదలడానికి ప్రయత్నించామా, ఏమైనా నశించిపోయిన ఆత్మలను పట్టుకుని దేవుని వద్దకు తీసుకొచ్చామని మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలి. ఆయన ఎలాంటి మనసు అండి? ప్రేమ కలిగిన మనసు, దయగలిగిన మనసు, కరుణ కలిగిన మనసు. ఆయన లాంటి మనసు ఇంకెవ్వరికీ లేదండి. ఆయన ఆకాశ మండలంలో పైన ఉన్నటువంటి గొప్ప దేవుడు. కానీ ఆయన తగ్గించుకొని దాసుని స్వరూపము దాల్చి మన చెంతకు వచ్చాడు. ఎందుకండి? నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించటానికి. చూడండి ఒకసారి 1 జాన్ 4:2 కూడా ఉంటుంది. చూడండి, ఆయన ఎలాంటి ప్రేమ స్వరూపి. ఆయన యేసుక్రీస్తు శరీరధారియే వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును కొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మని మీరు ఎరుగుదురు. ఆయన ఆత్మని ఎరిగి ఉండాలి. ఆయన వాక్యమును మనం అనునిత్యము ధ్యానిస్తూ, ఆయన్ని వెంబడిస్తూ, ఆయన యొక్క స్వరూపము మనలో ఇతరులకు చూపించాలి. పోయిన సంవత్సరం కన్నా పెద్ద క్రిస్మస్ ఆరబెట్టామా, ఎక్కువ మందిని తీసుకొచ్చామని కాదు, కానీ మన ఆత్మ ఎదుగుదల ఎలా ఉన్నది? ఆయనలాగా ఉన్నదా? చూడండి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆయన ఆకాశ మండలం కంటే ఎత్తైన ప్రాంతం నుండి దాసుని స్వరూపము దాల్చి మన దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే మనతో మాట్లాడాలి, మన బాధలు చూడాలని ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి అనేకమైన అద్భుతాలు చేసి మాదిరి చూపించెళ్ళారు, ప్రేమ చూపించెళ్ళారు. చాలామంది చెప్పినట్టు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రైతు పొలము దున్నుతుండగా ఆ పొలంలోను మట్టిలో నుంచి చాలా చీమల పుట్టలు వస్తే చీమల దగ్గరికి వెళ్ళి అరుస్తాడంట, మీరు తప్పుకోండి, మీరు చనిపోతారు, ఇదిగో ట్రాక్టర్తో దున్నుతున్నాము మేమని. కానీ అవి అర్థమవుతుందా? అర్థం కాదు. కానీ అదేవిధంగా ఆయన సీమల భాష అన్నా నేర్చుకోవాలి, సీమలాగన్నా అవ్వాలి, లేకపోతే సీమలన్నా ఆ మనిషిలాగన్నా అవ్వాలి. సీమల మనిషిలాగా అవటం కష్టం కాదు, కానీ ఆయన మారాలి. అందుకనే పరమదేవుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవ రూపం ఎత్తి 100% మానవుడుగాను 100% దేవుడుగాను ఆయన పూజ చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తిని మనము ఎలా పూజించాలండి, ఆరాధించాలండి? క్రిస్మస్ అంటే ఆయన ఆరాధించడం,
క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును సేవించుట. అట్లాగే దేవుడు మన బాధలనన్నిటి కొరకును మానవుని స్వరూపం ఎత్తి మానవుడు ఎలాంటి బాధలు పడుతున్నాడో స్వయంగా చూసి ఆయన యొక్క అమూల్యమైన రక్తమును దారిపోసి మన కొరకు మార్గము చూపించే రక్షణ ఇచ్చారు. లోకరక్షకుడు ఎవరు లేరండి. ఈజ్ ద ఓన్లీ హోప్ ఫర్ ద వరల్డ్. లోకానికి నిరీక్షణ ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు వారే. ఆయన ద్వారాగానే రక్షణ, ఆయన ద్వారాగానే మరి పరలోకానికి మార్గము. ఆయన ఎలాంటి వాడంటే ప్రేమాస్వరూపి. చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి ఎంత చక్కగానో రాసి ఉంటుంది. ఆయన ఎలాంటి వాడంటే ప్రేమాస్వరూపి, ప్రేమను పంచేటువంటి వాడు. 1 కొరింథీ 13:1 నుంచి కొన్ని వచనాలు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను. ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచుని గణగణలాడు తాళమున ఇందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేకపోతే చూడండి వ్యర్థం. 13వ వచనం చూడము ఒకసారి లాస్ట్ లో. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుస్తాయండి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. చూడండి, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, వీటన్నిటిలో కూడాను మరి శ్రేష్టమైనది, గొప్పది, పవిత్రమైనది ప్రేమనండి. అది యేసు ప్రేమకు మించిన ప్రేమ ఇంకెక్కడ లేదండి. అట్టి గొప్ప ప్రేమాస్వరూపి మన ప్రేమనే వస్త్రమును ధరిస్తున్నామా? కొత్త వస్త్రాలు, షూట్లు, బూట్లు కాదండి కావాల్సినవి. ఆయన ప్రేమ లేని వాడినైతే వ్యర్థం అంటున్నారు. అంత ఆస్తి ఉన్నా కానీ, ఎంత గొప్పవాడినైనా కానీ, ఎంత విశ్వాసం ఉన్నా కానీ వ్యర్థం అంటున్నాడు. అలాంటి ప్రేమ అనేటి స్వరూపము కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మనకి మాదిరి చూపించి వెళ్ళింది యేసుక్రీస్తు వారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35-36లో కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవరని అంటారు. చూడండి, అక్కడ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవరు? శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరుమైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు? వన్స్ యూ హ్యావ్ బోర్న్ అగైన్. ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరు కూడా విడదీయలేరు. యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడితే, ఆయన ప్రేమను పొందుకుంటే ఎవ్వరు కూడా ఎడబావుటకు వారు ఎవ్వరు లేరు. అట్టి గొప్ప ప్రేమ ఇది. ప్రేమ స్వరూపం, ప్రేమను చూపించినవాడు, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాడు కన్నా గొప్పవాడు ఎవరు అంటారు. చూడండి, అదేవిధంగా మరి రోమి 8వ అధ్యాయం 9-14 వచనాలు చూడమ్మా. క్రీస్తు స్వరూపములోనికి రావాలని అంటారు అక్కడ. దేవుని ఆత్మ మీలో నివసించు ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. చూడండి, చక్కగా చెప్తున్నారు. శరీరానికి ఆత్మకి డిఫరెన్స్. ఆయన ఎందుంటే మనము ఆత్మ స్వభావం కలవారం అవుతాం. క్రీస్తు స్వరూపంలోనికి రావాలి మనందరం కూడాను. క్రీస్తు వలె మారాలి. మునుపటి ఈ రావు కాదండి. ఇతను క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే ఈయనలో క్రీస్తు ఉన్నాడు, ఈయన క్రీస్తుని వెంబడిస్తున్నాడని అందరూ తెలుసుకోవాలండి. అదేనండి క్రిస్మస్. క్రిస్మస్ అంటే పండగలు పబ్బాలు చేసుకోవటం కాదు. మనము ఇతరులకు క్రీస్తును చూపించగలగాలి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చూడండి, దేవుని కుమారులు. దేవుని మరి మనం ప్రార్థన చేస్తాం కదా, తండ్రి అని అంటాం. ఎప్పుడంటాము? ఆ అధికారం మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడి ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి తండ్రి అని పిలవటానికి మనకు అధికారం ఇచ్చారు. క్రీస్తు స్వరూపంలోకి రావాలి ఈ క్రిస్మస్లోనికి. ఇదేనండి క్రిస్మస్ అంటే.
ప్రేమ స్వరూపం కలిగి క్రీస్తు స్వరూపంలోనికి రాగలిగితే మనము ఇతరులకు మన యొక్క స్వరూపాన్ని చూపించగలిగితే అది నిజమైన క్రిస్మస్ అంటాను నేను. తర్వాత మూడోదిగా మహిమా స్వరూపమైన వస్త్రం ధరించాలి. మొదటి పేతురు 4వ అధ్యాయము 14వ వచనంలో ఎంత చక్కగానో ఆయన మహిమా స్వరూపమైనటువంటి గొప్ప దేవుడు. మొదటి పేతురు 4వ అధ్యాయము 14వ వచనంలో క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీదే నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మనం ధన్యులు అండి. ఆయన ఆత్మ మన మీద నిలిస్తే మనం ధన్యులము. మహిమా స్వరూపం, అలాంటి మహిమా స్వరూపమైనటువంటి వస్త్రం ధరిస్తున్నాము మనం. మహిమా స్వరూపము కలిగినటువంటి వస్త్రము, దేవుని ఆత్మ కలిగి ఉంటాం మనం ఆయన వస్త్రం అంటే. 1 కొరింథీ 2:8 కూడా ఇదే విషయం చెప్తారు చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయము 8వ వచనంలో మహిమా స్వరూపియగు యేసు అది లోకాధికారులలో ఎవ్వరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. చూడండి, ఆనాడు యూదులకి, పరిసయ్యులకి, వీరందరికీ కూడాను ఈయన మహిమ గురించి తెలియదండి. తెలిసి ఉన్న ఎడల ఆయనను సిలువ వేయకపోయి ఉండినవారు. ఆయన గొప్పతనము, ఆయన మహిమ, ఆయన యొక్క మహిమ స్వరూపి అని, ఆత్మస్వరూపి అని, దేవుని నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడని తెలియకే వాళ్ళందరూ కూడాను, యూదులు, సదుకాయులు, వీళ్ళందరూ కూడా ఆయన సిలువేసి మరి అనేకమైన బాధలు పెట్టారు. యాకోబు 2వ అధ్యాయము 1వ వచనం కూడా మహిమా స్వరూపం కలిగిన వారు ఈయనని చెప్తారు చూడండి. మహిమా స్వరూపం యాకోబు 2వ అధ్యాయము 1వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూసిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. చూడండి, మరొకసారి చూడమ్మా. నా సహోదరులారా ఎవరండి? మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారే ఉండకుడి. ఎవరండి ఈయన రాసేది? యాకోబు. ఎవరు? యేసుక్రీస్తు వారి సహోదరుడే. ఎంత చక్కగా రాస్తున్నారండి. మహిమా స్వరూపియగు యేసుక్రీస్తు వారు మొహమాట పడి ఉండకండి. మొదటిగా ఏం చూశారండి? యేసుక్రీస్తు వారు ప్రేమ స్వరూపి, ప్రేమ వస్త్రం అనేది ఉన్నది. రెండవదిగా క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. మూడవదిగా మహిమా స్వరూపంలోనికి మనం రావాలి. నాలుగవదిగా సత్య స్వరూపం మరి యోహాను 8:3 ఉంటుంది చూడండి. యోహాను జాన్ 8:32 జాన్, అందులో సత్యస్వరూపియగు ఆత్మ అప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదు కానీ మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్తున్నారని ఆయనను అడిగిరి. చూడండి, జాన్ 15 చూడము ఒకసారి. జాన్ 15 అధ్యాయం 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. నన్ను గూర్చి సాక్ష్యం. ఆయన సత్య స్వరూపి అండి. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన మహిమ స్వరూపి. ఆయన ఎలాంటి వాడండి? సత్య స్వరూపి. అదే జాన్ 16:13 కూడా ఉంటుంది. క్లియర్గా రాసి
అయితే అయితే ఆయన ఆయన అనగా అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ ఎవరండి? సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి సర్వసత్యములోనికి నడిపించును. ఎందుకంటే ఆయన సర్వాధికారి, ఆది పురుషుడు, ఆయన ఆది యందు ఉన్నాడు. ఈజ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా, సర్వాధికారి అండి ఆయన. సర్వసత్యం తెలిసినటువంటి వారు. ఆయన సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు మన అందరిని. ఎఫ్ఎస్సి 1:19 కూడా ఉంటుంది. ఈ యొక్క సత్యస్వరూపి గురించి ఎన్నో మాటలు ఉంటాయి, కానీ మనకి సమయం లేదు కనుక కొన్ని రిఫరెన్స్లు చూసి ముందుకెళదాం. ఎఫ్ఎస్సి 1:19 కూడా ఈయన సత్యస్వరూపి మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆమె స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సేమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఈయన చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు చెప్తున్నారు. ఆయన ఎంతో కష్టపడ్డాడండి. ఎన్నో యాత్రలు, 3 యాత్రలు చేసి అనేకమైన సంఘాలు కట్టాడు పౌలు గారు. ఆయన గొప్ప జ్ఞాని కూడాను. ఎంతోమంది దేవుని గురించి హతసాక్షులు అయిపోయారు. శిష్యులే కాదండి, ఇంకెంతోమంది అనేకులు ఆయన జ్ఞానం తెలుసుకుంటారు, ఆయన వెంబడించారు. ఆయన జ్ఞాన సత్యస్వరూపికని కూడా ఉంటుంది. సత్యస్వరూపే కదండి, జ్ఞాన సత్యస్వరూపి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 2 వచనం 6వ వచనంలో ఆయన జ్ఞాన సత్యస్వరూపి అయి ఉన్నాడని ఉంటుంది. మన దేవుడు మహిమాస్వరూపి, ప్రేమస్వరూపి, సత్యస్వరూపి, జ్ఞాన సత్యస్వరూపి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2వ వచనం 6వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఇంకొకటి 6వ వచనం చూడమ్మా. ఈ కట్టడలన్నింటిని మీరు గనుకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. అది ఎలాంటిదండి జ్ఞానము? వినుట వలన విశ్వాసము కలుగునన్నారు. అదే మీకు వివేకము, అదే మీకు జ్ఞానము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనం అని చెప్పుకుంటారు. ఎవరండి? ఆయన వెంబడిస్తే గొప్ప జ్ఞానం. ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న సైంటిస్టుల అందరిలో 90% ఎవరండి? యేసుక్రీస్తుని తెలుసుకున్నటువంటి క్రిస్టియన్సే. నోబెల్ బహుమతి గ్రహీతలు కానీ, గిన్నిస్ రికార్డులు ఎక్కినటువంటి గారు కానీ, వీరందరూ కూడా వివేకానందుడు అంటారు కదా, దేవుడు ఎవరో నేను చూడలేదు, ఆయన యందు నేను ఎప్పుడు కూడా చూడలేదు, కానీ నేను బ్రతికున్న కాలంలో యేసుక్రీస్తు వారు ఉంటే ఆయన పాదాల మీద పడేవాడిని అంటాడు. యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అంటారు. వివేకం గలవారు, జ్ఞానం గలవారు, గొప్పవారు అందరూ కూడాను. ఈవెన్ మహాత్మా గాంధీ కూడా ఆయన కూడాను సత్యమైన అన్వేషణ చేస్తారు, కానీ సత్యం ఎక్కడ ఉంటుందో తెలుసుకోలే కదా. చివరికి క్రొత్త నిబంధనలో ఒక వాక్యం పట్టుకుంటాడు ఆయన. జ్ఞానవంతులు అందరు కూడాను చివరికి మరి చంద్రమండలం మీదకి వెళ్ళిన వారు అందరూ కూడా అక్కడ కూడా ఇదంతా నా గొప్పతనం కాదు, కానీ
యేసుని తెలుసుకుని, యేసుని వెంబడించి, యేసుని రక్షణకర్తగా స్వీకరించుటే అదే గొప్పతనం అని ఇచ్చిన టెస్టిమోనీస్ ఎన్నో ఉన్నాయి. అలాగే మనం ఇంకా చూస్తే మరి ఇంకోసారి చూద్దాం రండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 4:14 చూడము ఒకసారి. ఎఫెసీ 4:14లో జ్ఞానముతో దేవుని ఎరుగుట మంచిది. చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయము అందువలన 14 వచనం. మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. చూడండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. మనం అన్ని విషయాల్లో ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలంటే ఆయన వలె సత్యము కలిగి, ప్రేమ కలిగి, సత్యం మాట్లాడుతూ ఎదిగితే మరి ఎంతో గొప్పవారుగా ఆశీర్వదించబడతారు. ఆయన ఎలాంటి వాడండి? జ్ఞానస్వరూపి, జ్ఞాన సత్యస్వరూపి, దేవుని స్వరూపి. ఫిలిప్పి 2:6లో ఉంటుంది, ఒక్కసారి చూడమ్మా. ఈయన దేవుని స్వరూపం. మనం ఎలాంటి స్వరూపం కలిగి ఉండాలంటే ఆయన స్వరూపం, ఆయన యొక్క స్వభావంలోకి రావాలంటే ఆయన్ని వెంబడించాలి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి. ఎవరండి? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉన్న భాగ్యమును విడిచిపెట్టక, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చి తను తానే రిక్తినిగా చేసుకున్నాడు. తను తానే ఖాళీ చేసుకున్నాడు, రిక్తినిగా చేసుకున్నాడు, దాసునిగా చేసుకుని లోకానికి ఎంత ఆధిక్యత అండి. తండ్రి కుడి పార్శ్వన కూర్చుంటా అదన్నీ వదులుకుని ఎవరి కోసం వచ్చారు? నా కోసం వచ్చారు. పాపములు కొట్టుకుపోతున్నటువంటి ఈ యొక్క పాపులను రక్షించాలంటే ఆ పవిత్రమైన గొర్రెపిల్ల రక్తం కార్చాలి. అలాంటి దేవుని స్వరూపము దాల్చి 2 కొరింథీ 4:4లో కూడా ఉంటుంది దేవుని స్వరూపం గురించి. దేవుని స్వరూపమై ఉన్న యేసుక్రీస్తుని మహిమ మీరు తెలుసుకోండి అని చెప్తారు. చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఉన్నట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేస్తుంది. చూడండి, ఆయన యొక్క దేవుని స్వరూపమై ఉన్నటువంటి యేసుక్రీస్తుని మనం పోలి ఉన్నాము. ఆయన ఎలాంటి వాడండి? దేవుని స్వరూపి, జ్ఞానస్వరూపి, సత్యస్వరూపి, మహిమాస్వరూపి, ప్రేమస్వరూపి. ఎంత మంచి బిరుదులండి ఆయనకి. వీటన్నిటిలో ఏదైనా మనం కలిగి ఉంటున్నామా? అలాంటి వస్త్రాలు, అలాంటి రూపాలు, అలాంటి స్వభావాలు మనము క్రిస్మస్లో కలిగి ఉండటమే అదండి నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే భోజనాలు పెట్టుకుని, పిండి వంటలు చేసుకుని, క్రొత్త బట్టలు వేసుకుని ఉండటం కాదు. దేవుని స్వరూపమైన యేసుక్రీస్తుని గురించి చెప్పుట, ఆయన గురించి సువార్త సాటుట, ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఎందుకు చనిపోయాడు, ఎందుకు రాబోతున్నాడు, 3 మాటలు చెప్తే చాలండి. దేవుని స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు గురించి. ఆయన అలాగే అదృశ్య స్వరూపి కూడా ఆయన. ఇంకా చూడండి, అదృశ్య దేవుని స్వరూపం కదా. కొలసి 1:15లో ఉంటుందండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో అదృశ్య దేవుని స్వరూపమైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి రాస్తున్నారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడండి. ఎలయనగా
ఆకాశమందున్నవి భూమి అందున్నవి భూమి అందున్నవిను దృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ఆ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను ప్రధానులైనను అధికారములైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. చూడండి ఎంత మంచి మాటలండి. నీ దేహము దేవాలయము, ఎంత చక్కటి మాటలు. క్రీస్తు ఆత్మ నీలో ఉన్న ఎడల నీవు క్రీస్తుని దాసునిగా ఉన్న ఎడల నిన్ను ఎదిరించేవారెవరు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అండి. ఆయన ఆది సంభూతుడు, సర్వమును సృష్టించినవాడు. మన చూడండి, మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా తెలుసంట, మనందరి పేర్లు తెలుసట. ఎంత గొప్ప జ్ఞానం అండి, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. మనం ఎంత అదృష్టవంతులం. 1 కొరింథీ 3:16 కూడా ఉంటుంది. ఏమని? నీ దేహము దేవుని ఆలయం. నీ దేహము దేవుని, మన ఈ దేహాన్ని పాడు చేసుకోకూడదండి. దేవుని ఆలయంగా మనం పవిత్రంగా ఉంచు. 1 కొరింథీ 3:16 చూడమ్మా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయను. చూడండి, దేవుడు ఊరుకోడండి. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు, మన దేహము ఆయన ఆలయమై ఉన్నారు. మనం పరిశుద్ధంగా ఉండాలి. మన మాటల్లోను, మన నడవడికలోను, మన చూపుల్లోను ఆయనను మరి భయం కలిగి ఉండాలి. ఎవరు చూస్తున్నా కానీ దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం మనలో ఉండాలి. అలాంటి భయం మరి మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ, విశ్వాసం, ఆ ప్రేమ, వీటన్నిటిని మనం విడవకుండాను ఆయన వెంబడిస్తూ ఉంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళటానికి పాత్రలం అవుతాం. ఇప్పుడు ఏం చూసామండి మనం? దేవుడు ప్రేమ స్వరూపి, క్రీస్తు స్వరూపంలోనికి మనం రావాలి. మహిమా స్వరూపి అయి ఉన్నాడు, సత్యస్వరూపి, మరి జ్ఞానస్వరూపి, జ్ఞాన సత్యస్వరూపి, దేవుని స్వరూపి అన్నాడు. అదృశ్య స్వరూపి అయిన దేవుని స్వరూపం. ఎన్ని మాటలు ఉన్నాయండి. అట్లాగే నీతి స్వరూపి కూడా మనం, నీతిమంతుడు. మత్తయి 5:20 చూడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చూడండి, శాస్త్రుల నీతి, శాస్త్రజ్ఞుల నీతి, గొప్పవాడు, వీళ్ళన్నీ నీతి కాదండి. ఆయన నీతి, యేసుక్రీస్తు వారి నీతి ఉండాలి. ఆయన నీతి స్వరూపుడు, సత్యస్వరూపుడు, ప్రేమస్వరూపుడు, మహిమాస్వరూపుడు. ఆయన దాసుని స్వరూపుడు కూడానండి. మహిమను విడిచి మరి దాసుని స్వరూపం దాల్చాడు. ఫిలిప్పి 2:6 ఇందాడు చూసాము మనము. ఒకసారి చూడమా, ఫిలిప్పి 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన దాసుని స్వరూపము దాల్చి రిక్తునిగా కాల్చుకుని మన వద్దకు వచ్చాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చుకుని తను తానే రిక్తునిగా చేసుకుని. చూడండి, ఎవరు చేసుకుంటారండి? ఎవరు వదులుకుంటారండి? అతి ఆధిక్యత, అతి గొప్ప మహిమ అలాంటిది వదుకుని ఎవరి గురించి వచ్చారండి? పాపులు, నీచులు, పనికి మాలినటువంటి వారి గురించి వచ్చారు. ఆయన అంటారు కదా, నేను గొప్పవారి గురించి రాలేదు, మంచివారి గురించి రాలేదు, పాపం చేత కొట్టుకుపోతున్న పాపుల గురించి వచ్చానంటాడు. పాపుల గురించి ఆయన మహిమను విడిచి దాసుని స్వరూపము దాల్చి
ఆయన పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచున్నట్లుగాను మీరు నన్ను పోలి నడుచుకుని అంటారు. చూడండి, ఆయన ఎంత ధైర్యం లేకపోతే ఆయన అంత మాట అంటారండి పౌలు గారు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, కనీసం మీరు నన్ను పోలిన నడుచుకోండి. ఆయన ఎంత తగ్గించుకున్నాడండి రీతిగా, శిష్యుని పాదాలు కడగటానికి కూడా ఆయన తగ్గించుకున్నాడు. ఎవరు చేస్తారండి? శిష్యులు పాదాలు కడిగినటువంటి గొప్ప దాసుని స్వరూపమైంది. తన్ను తాను రిక్తినిగా చేసుకుని మరి మన కొరకు వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఇంకా ఆయన నిజస్వరూపము గలవాడు, నిజమైన దేవుడు. కొలసి 2:17 ఒక్కసారి చూడమ్మా, ఇక ముగించేసుకుందాం మనం ఎక్కువ లేకుండాను. కొలసి 2వ అధ్యాయము 17వ వచనంలో ఆయన నిజస్వరూపము, నిజదేవుడు అయినటువంటి వాడు. ఇవి రాబో వాటి ఛాయయే కాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఛాయ. మన ప్రాత నిబంధన అంతా కూడాను యేసుక్రీస్తు వారి ఛాయనండి. ఇదంతాను బలులు, అర్పణలు ఇవన్నీ కూడాను మరి ఆది కాండంలో దగ్గర నుంచి మనం చూస్తే ఇవన్నీ కూడాను ఛాయ, ఆయన నీడ, ఆయన స్వరూపము, ఆయన నీడ స్వరూపం. లేవీ కాండంలో ఎన్నో బలులు, అర్పణలు, పండుగలు చేస్తారు. ఇవన్నీ యేసుని యొక్క ఛాయ గురించి, యేసుని యొక్క నీడ గురించి చెప్తూ ఉంటాయి. మరి ఆది కాండంలో 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది ఏంటి? స్త్రీ సంతానముగా వస్తున్నాడు. ఆయన సర్పం యొక్క శిరస్సును మరి చితగొట్టడానికి స్త్రీ సంతానం అంటే ఎవరు కాదు, మరి ద్వారాగా వచ్చినటువంటి పరమ పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారు అనేకులను వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం దగ్గర 10 స్వరూపాలు చూశారండి. ఒక్కసారి మనం చూద్దాం. ఆయన ఫస్ట్ ఎలాంటి వాడండి? ప్రేమ స్వరూపి. రెండవది క్రీస్తు స్వరూపంలోనికి మనందరూ రావాలంటారు. మూడవది మహిమా స్వరూపి. నాలుగవది సత్యస్వరూపి అయినటువంటి ఆయన. ఐదవది జ్ఞాన సత్యస్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు వారు. తర్వాత దేవుని స్వరూపిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు. అదృశ్య దేవుడైనటువంటి మన యేసుక్రీస్తు వారు. ఎన్ని ఉన్నాయండి? నీతి స్వరూపి, దాసుని స్వరూపము, నిజదేవుడైనటువంటి నిజస్వరూపము. మనం నిజదేవుడు, ఆయన నిజమైన దేవుడు అండి. ఆయన ఆరాధించుట, నిజదేవుని మనం పూజించుట, ఈ క్రిస్మస్లో ఆయనని ధ్యానించుట మనకి ఎంతో ధన్యత. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. మీ అందరికీ మరొకసారి వందనాలండి. వందనాలు.